తెలంగాణలో మార్వాడీలు, గుజరాతీ, రాజస్థాన్ మార్వాడీలు చేస్తున్న వ్యాపారంలో విధ్వంసం కావచ్చు, భౌతిక దాడులు కావచ్చు, ఇవన్నీ ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ అయితే, మరి గతం నుంచి కూడా మార్వాడీ శక్తులు ప్రమాదకరం, వ్యాపారంలో కావచ్చు, భౌతికంగా కావచ్చు అని చెప్పినటువంటి వలిగొండ విజయరాజు గారు, తెలంగాణ జనపరిషత్ అధ్యక్షులు. నమస్తే సార్. చెప్పండి, మీరు గత 5 సంవత్సరాల నుంచి కూడా మార్వాడి వ్యతిరేక విధానాల మీద మీరు పోరాటం చేస్తూ వచ్చారు. అంటే ఇప్పుడు కొంచెం ఒకప్పుడు మీరు ఒక్కరై మాట్లాడారు, ఇప్పుడు తెలంగాణలో చాలా వ్యక్తులు కూడా మాట్లాడుతున్నారు మార్వాడి విధానాలకు వ్యతిరేకంగా. సో దాన్ని మీరు ఇప్పుడు ఏ విధంగా చూడొచ్చు అంటారు అంశాన్ని? అయితే విషయం ఏంటంటే, మొత్తం తెలంగాణ ఉద్యమం బలంగా జరుగుతున్నప్పుడే వివిధ సంఘాల మధ్యలో వివిధ వేదికల మీద తెలంగాణలో మార్వాడీలకు వ్యతిరేకంగా కూడా మాట్లాడాలనే అంశాన్ని మేము ఆ రోజు చర్చకు పెట్టినాం. కానీ అప్పుడు ఉన్నటువంటి పెద్ద మనుషులు, మేధావులు ఏమన్నారంటే, ఆంధ్ర వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు మార్వాడీల, గుజరాత్ల సమస్యను తెర మీద తెస్తే ఆ ఉద్యమం తప్పుదారి పట్టడానికి ఇది ఒక కారణం అవుతుంది, అది ఉద్యమం డైవర్ట్ అవడానికి ఆస్కారం ఉంటుంది, కాబట్టి దాన్ని అప్పుడు మాట్లాడడం సరైనది కాదు. ముందు ఆంధ్ర వాళ్ళు ఇక్కడ రాజకీయ ఆధిపత్యం చేస్తున్నారు, పరిపాలనలో ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, కాబట్టి వాళ్ళకు వ్యతిరేకంగానే మాట్లాడాలని ఆ రోజు మాకు సలహా ఇవ్వడం కావచ్చు, లేకపోతే సర్ది చెప్పడంలో భాగంగా దాన్ని తాత్కాలికంగా రిజర్వ్లో పెట్టాం. అయితే తెలంగాణ వచ్చిన తర్వాత విచ్చలవిడిగా ఇవాళ మార్వాడి నుంచి వలసలు పెరిగినాయి. ఒకప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కలకు పరిమితమైనటువంటి గుజరాతీ మార్వాడి వ్యాపారం ఇవాళ తెలంగాణలో నలుమూలలకు, మీరు ఆదిలాబాద్, గోండుగూడాలకు పోయినా, లేకపోతే కొల్లాపూరు, మహబూబ్నగర్ ఉన్నటువంటి సెంచుగూడాలకు పోయినా, ఎక్కడ పోయినా ఇవాళ వాళ్ళ దుకాణాలే మనకు దర్శనం ఇస్తాయి. కాబట్టి ఈ అంశాన్ని ముందు వస్తేనే పసిగట్టి ఈ మార్వాడి గుజరాతీలు తెలంగాణ సమాజానికి నష్టం జరుగుతుంది, వీళ్ళ వల్ల వీళ్ళు తెలంగాణ సమాజానికి ప్రమాదకరంగా మారబోతారనేటువంటి మొట్టమొదటిగా గుర్తించింది మేము. దాని మీద మొదటి దశలో తెలంగాణ సమాజంలో ఈ అంశం పట్ల అవగాహన కల్పించాలని మేము ఆ రోజు వివిధ సోషల్ మీడియా వేదికల మీద కానీ, కరపత్రాల ద్వారా కానీ ప్రచారంలో పెట్టినాం. పెట్టినప్పుడు మార్వాడీలతోటి ప్రత్యక్షంగా మాకు బెదిరింపుల కంటే కూడా మార్వాడీలకు ఏజెంట్లుగా ఉన్నటువంటి వాళ్ళు, మార్వాడీలను మద్దతిస్తున్నటువంటి కొంతమంది మా కార్యకర్తల మీద వేధింపులకు పాల్పడడం, బెదిరింపులకు పాల్పడడం, ఆ అంశాల మీద గతంలో మేము మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇవాళ మార్వాడి వ్యతిరేకమైనటువంటి వాదన ఈ గత వారం రోజుల నుంచి చూస్తే సోషల్ మీడియాలో అక్కడే కొంత ట్రెండింగ్ కనబడుతున్నది. కారణం ఏంటంటే, మోండా మార్కెట్లో యువకుల మధ్యలో ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణ సందర్భంగా వచ్చినటువంటి మీరెవరు అనేటువంటి వాదన ఇవాళ మార్వాడీలు తెలంగాణలో దాడులు చేసే కాడికి పోయినరు, కాబట్టి మార్వాడీలను వ్యతిరేకించాలి వాదన కూడా సోషల్ మీడియాలో కొంతమంది వ్యక్తులు మాట్లాడుతున్నమాట వాస్తవం. అయితే ఎందుకు అనంటే, మార్వాడీలని అంచనా వేయడంలో తెలంగాణ సమాజం అంత జాగృతితో లేదనేది మా అంచనా. ఒకటి సార్, ఇప్పుడు మార్వాడీలు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ కేవలం వ్యాపారంలో విధ్వంసం సృష్టిస్తున్నారు అనేది ఒక వాదన అయితే, ఈరోజు ఏకంగా భౌతిక దాడులకే తెరలేపారు అంటే ఆ విషయాన్ని ఏ విధంగా చూడొచ్చు? వాళ్ళు మరి భవిష్యత్తులో ఇంకేమన్నా రాజకీయ పరంగా కూడా వచ్చి మన అస్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం ఏమైనా కుట్ర జరుగుతుంది అనుకోవచ్చా, లేకపోతే ఇది ఏ విధంగా చూడొచ్చు? అంటే భౌతికమైనటువంటి దాడులు జనరల్గా హైదరాబాద్లో మార్వాడీలు కొత్తగా రాలేదు. హైదరాబాద్కు మార్వాడీలు దాదాపు 250 సంవత్సరాల క్రితమే రాజస్థాన్ నుంచి హైదరాబాద్కు మార్వాడీలు వచ్చారు. ఓకే, మీకు ప్రధానంగా కొన్ని ప్రాంతాలలో గాన్సీ బజార్, బేగం బజార్, చార్మినార్ ప్రాంతంలో వాళ్ళు వచ్చారు. దానికి కారణం ఏంటంటే, ఆ రోజు రాజస్థాన్లో విపరీతమైన కరువు ఉన్నది. ఆ కరువుతో అల్లాడుతున్నటువంటి ప్రజలకు నిజాం మానవత దృక్పథంతో మా రాష్ట్రంలో వచ్చి వ్యాపారం చేసుకోండి, లేకపోతే బతకండి అని వాళ్ళని ఆహ్వానం చేశాం. కానీ నిన్న మొన్న చూస్తుంటే బీజేపీ నాయకులు కొంతమంది ఏం మాట్లాడుతున్నారంటే, మీరు తుర్కులను నిలగొట్టాలనేటువంటి మాట్లాడుతున్నారు. బతుకు తెరువు లేకపోతే ఇదే తుర్క నిజాం వాళ్ళని తీసుకొచ్చిండు, ఇక్కడ ఆశ్రయం ఇచ్చిండు, అయినా మేము తప్పు పట్టట్లేదు. అయితే ఇప్పుడు భౌతిక దాడుల కల్చర్ ఎందుకు పెరిగిందంటే, ఈ భౌతిక దాడుల కల్చర్ ఇప్పుడు విడలే. దాదాపు వీళ్ళు ఒక 25 సంవత్సరాల నుంచి విపరీతమైనటువంటి వలసలు జరిగిన క్రమంలో హైదరాబాద్లో మొత్తం ఆర్థిక రంగాన్ని వీళ్ళ గుత్తాధిపత్యంలో పెట్టుకున్నారు. ఎప్పుడైతే ఆర్థిక రంగం గుత్తాధిపత్యంలో ఉంటుందో సహజంగానే రాజకీయం వాళ్ళ అదుపులోకి పోతుంది. రాజకీయం వాళ్ళ అదుపులోకి పోతుందో గుండాయుధం చేయడానికి మార్గం సుగమం అవుతుంది. ఇప్పుడు మనకు మొండా మార్కెట్ మనం అట్లే అర్థం చేసుకోవాలి. అయితే ఒక మొండా మార్కెట్ ఇన్సిడెంట్ ఏదో కొట్లాడుకున్నాం కాబట్టి వాళ్ళు వెళ్ళిపోవడం అనేది కరెక్ట్ కాదు. కొట్లాట అయినా కాకుండా వాళ్ళు ప్రమాదకారులని మేము అంటున్నాం. ఏదో మోండా మార్కెట్లో మా వాళ్ళని కొట్టిరు కాబట్టి మేము వెళ్ళగొడతామనేమో నాయకులు మాట్లాడుతున్నారు. మోండా మార్కెట్లో మిమ్మల్ని వాళ్ళు కొట్టకపోయినా మొత్తంగా వాళ్ళు తెలంగాణ సమాజానికి నష్టం చేస్తున్నారు. ఎట్లా నష్టం చేస్తున్నారు అంటే, ఇక్కడ ఉన్నటువంటి చిన్న సన్న వర్తక వాణిజ్య రంగంలో ఉన్నటువంటి అనేక మంది ఉపాధిని వాళ్ళు దెబ్బకొడుతున్నారు. ఇవాళ గ్రామాలలో గతంలో సాంప్రదాయబద్ధంగా మనం చూస్తే కొమట్ల దుకాణాలు ఉండేవి. ఇవాళ కొమట్లు ఎక్కడ మనకు కనుమరుగైపోయింది, ఎక్కడ కనబడట్లేదు. ఆ స్థానంలో మొత్తం వీళ్ళే కిరాణా షాప్లోకి వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు ప్రస్తుతం ఒక చికెన్ దుకాణం, మటన్ దుకాణం తప్ప అన్ని దుకాణాలు పెడుతున్నారు. అంటే ఆ స్థాయికి వచ్చిన తర్వాత తెలంగాణలో సాంప్రదాయంగా గతంలో నుంచి వర్తక వాణిజ్య రంగంలో ఉన్నటువంటి కులాలు కావచ్చు, లేదా ప్రజాస్వామిక వ్యవస్థలో ఎవరైనా వ్యాపారం చేసుకునే అవకాశం ఉంది, కాబట్టి కొత్తగా
వ్యాపార రంగంలోకి రావాలనుకున్నటువంటి యువకులకు కూడా వీళ్ళతో చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. ఇది ఒకటి. రెండోది ఏంటంటే వీళ్ళు పర్టికులర్గా తెలంగాణలో రాజకీయాలను శాసించడం కోసం కూడా వీళ్ళు ప్రణాళిక చేస్తున్నారు. అంటే అందులో భాగంగానే విచ్చలవిడిగా వలసలు వస్తున్నాయి. ఒకటి సార్, ఇంకొకటి వాళ్ళు మార్వాడి వ్యక్తులు ఏదైతే ఉన్నారో గతంలో మీరు ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు మీకు బెదిరింపు కాల్స్ చేసినారు. ఇప్పుడు కూడా ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళకు కూడా బెదిరింపు కాల్ చేస్తున్నారు. అంటే వాళ్ళకు ఇక్కడ నుంచి లోకల్ సపోర్ట్ ఏదైనా ఉందంటారా, లేకపోతే వాళ్ళు ఎందుకు అట్లా ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద బెదిరింపు కాల్ చేసి బెదిరిస్తున్నారు, వల్గర్గా మాట్లాడుతున్నారు? సోషల్ మీడియాలో చూస్తున్నాం గత వారం రోజుల నుంచిగా. ఇట్లా అంటే వాళ్ళకి ప్రభుత్వాలు సహకారం ఉన్నాయంటారా, లేకపోతే ఆర్థికంగా మేము బలంగా ఉన్నాం కాబట్టి ఏదైనా చూసుకోవచ్చు లీగల్గా అని చెప్పేసి ఇట్లా ప్రభావిస్తున్నారు అనుకోవచ్చు? అసలు కారణం ఏమై ఉంటుంది? అంటే వాస్తవానికి ఏంటంటే ఒకప్పుడు తెలంగాణకు శరణార్థులుగా బతకడం కోసం వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ ఆర్థికంగా స్థిరపడ్డ తర్వాత ఇక్కడ రాజకీయ పార్టీలన్నీ కూడా వాళ్ళకు ఓ రకంగా చెప్పాలంటే వాళ్ళ అదుపాజ్ఞలోకి పోయినాయి. అంటే మార్వాడీలు గుజరాతీలు ఇచ్చేటువంటి చందాలతోటి పార్టీలు నడిపే పరిస్థితి తెలంగాణ సమాజం వచ్చింది. కాబట్టి పార్టీలకే వాళ్ళు పైసలు ఇచ్చింది కాబట్టి పైసలు తీసుకున్నాడు నోరు మూసుకొని ఉంటాడు. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇవాళ ఎవరో రమేష్ అనేటువంటి అబ్బాయి ఒక మార్వాడీల మీద వ్యతిరేకంగా పాట పాడడంగానే ఎంబడే టాస్క్ ఫోర్స్ వాళ్ళు లేపుకొని పోతారు. మేము అడిగేది అంటే గతంలో ఎన్టీ రామారావు మీద పాట పాడిన ఉదంతాలు ఉన్నాయి, చెన్నారెడ్డి మీద పాటలు పాడిన ఉదంతాలు ఉన్నాయి, జనార్దన్ రెడ్డి మీద పాటలు పాడిన ముఖ్యమంత్రులుగా ఉంటే ముఖ్యమంత్రుల మీద పాటలు పాడినటువంటి చరిత్ర తెలంగాణ సమాజానికి ఉన్నది. మరి అప్పుడు ఎవరిని ఎత్తుకపోలే, కానీ మార్వాడీల మీద ఒక పల్లవి వాడితే మాత్రం ఎత్తుకపోయేటువంటి కల్చర్ వచ్చిందంటే ఇవాళ తెలంగాణ సమాజాన్ని తెలంగాణ రాజకీయాలను ఎవరు శాసిస్తున్నట్టు? అంటే ఇప్పుడు పరోక్షంగా మార్వాడి పెట్టుబడిదారులే తెలంగాణ రాజకీయాన్ని శాసిస్తున్నట్టు అనేది నిన్న పోలీస్ ఇన్సిడెంట్ తోటి మనకు అర్థమవుతుంది. ఓకే సార్, ఇప్పుడు ఖచ్చితంగా మీరు ఏదైతే మొదట స్పందించారో మార్వాడీలకు వ్యతిరేకంగా, తర్వాత ఇప్పుడు కూడా చాలా గొంతుకలు తెలంగాణ వ్యాప్తంగా వినిపిస్తున్నాయి. మరి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి తెలంగాణ జనపరిషత్ ద్వారానే సాధ్యమవుతుందా, లేకపోతే త్వరలో ఏమన్నా జేఏసీ లాంటిది ఏర్పాటు చేసి ముందుకు తీసుకెళ్తారా? అసలు ఎట్లుండబోతుంది మీ కార్యాచరణ? విషయం ఏంటంటే ఇవాళ మార్వాడి గుజరాతీలను ఎదుర్కోవడం వ్యక్తులతో అయ్యే పని కాదు. ఎందుకంటే వాళ్ళు వ్యవస్థీకృతంగా దీన్ని స్థిరపరచుకున్నారు. ఆ మార్వాడి గుజరాత్ వెనకాల ఒక బలమైనటువంటి ఒక జాతీయ పార్టీ ఏదైతుందో ఇవాళ బుడిమకాయల దొంగ ఎవరు అంటే భుజాలు విసుకున్నట్టు ఇద్దరు ముగ్గురు వచ్చి నిన్న మాట్లాడారు కదా, మార్వాడిగా జోలికి వస్తే మేము తరుముతాము దేశం నుంచి వెళ్ళగొడతాము అనేటువంటి మాట్లాడుతున్నారు కదా. ఆ మాట్లాడే వాళ్ళు కొంతమంది బయటకు వచ్చారు, కానీ ఓవరాల్గా వాళ్ళ పార్టీ లైనే తెలుగు నేల మీద. నాట్ ఓన్లీ తెలంగాణ, ఇప్పుడు మేము కూడా ఏమంటున్నాం అంటే తెలంగాణకే సమస్య కాదు ఇది, ఆంధ్ర నుంచి కూడా విపరీతంగా మాకు కాల్ చేసి మద్దతు తెలిపి మంచి స్టాండ్ అండి, ఖచ్చితంగా మాకు కూడా ఏదో సమస్య. హైదరాబాద్ అభివృద్ధి చెందినటువంటి భాగంలో వీళ్ళు దోసుకోవడానికి వచ్చిన వాళ్ళు వీళ్ళు ఇప్పుడు అమరావతిలో కూడా అడుగు పెట్టిండ్రు. అమరావతి నుంచి కూడా ప్రజలు అదే కోరుకుంటుండ్రు. ఈ సందర్భంలో ఆంధ్ర నుంచి కూడా మద్దతు వస్తుంది కనుక మొత్తం వీళ్ళు తెలంగాణకే కాదు తెలుగు జాతికే ప్రమాదంగా మారింది. ఈ తెలుగు జాతికి ప్రమాదంగా మారినటువంటి వాళ్ళని ఎదుర్కోవడం జనపరిషత్ నుంచో లేకపోతే ఇంకో వ్యక్తుల నుంచి అయ్యేది కాదు. దీనికి ఒక వ్యవస్థీకృతమైనటువంటి వీళ్ళను ఒక వ్యవస్థ ద్వారానే ఎదుర్కోగలం. ఆ వ్యవస్థ ద్వారా ఎదుర్కోవడానికి మేము పిలిపించేది ఏంటంటే ఇంకా మాట్లాడాలి, ఇంకా మేధావులు దీన్ని స్పందించాలి, యువకులు దీన్ని అవగతం చేసుకోవాలి. వీళ్ళ ప్రమాదాన్ని పసిగట్టుకొని వీళ్ళను నిలువరించకపోతే తెలంగాణ సమాజానికి తెలంగాణ అస్తిత్వానికి ప్రమాదం. కాబట్టి అందరం ఐక్యంగా పోరాటం చేస్తేనే ఇది పరిష్కారం అవుతుంది. అందులో భాగంగా మేము ఏం చెప్తున్నామంటే త్వరలో ఈ వీళ్ళ ద్వారా నష్టపోతున్నటువంటి కొన్ని కులాలు ఉన్నాయి, కొన్ని వృత్తులను ఎంచుకున్నటువంటి సమాజం ఉంది. కాబట్టి వాళ్ళందరినీ త్వరలో ఒక వేదిక మీద తీసుకొచ్చి ఒక జేఏసీగా ఏర్పాటు చేయబోతున్నాం. ఇంకొకటి సార్, ఏదైతే మార్వాడి సంఘాల నాయకులు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారో వాళ్ళు కూడా వాళ్ళ నుంచి కూడా మేము జర్నలిస్టులుగా మేము విన్నది ఏంటంటే ప్రధానంగా ఏదైతే పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యాలు అని చెప్పుకునే వారు కూడా హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో స్థిరం ఉంటున్నారు. వేరే దేశం వారు మన దేశానికి ప్రమాదకరమైనటువంటి వ్యక్తుల పట్ల స్పందించని మేధావి వర్గం ఏదైతుందో మీలాంటి వాళ్ళు ఏదైతున్నదో మనమంతా ఒకటే భారతీయులం అయినా మా మీద ఎందుకు స్పందిస్తున్నారు, ఎందుకు మీకేమైనా దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళని వెళ్ళగొట్టవచ్చు కదా, వాళ్ళ మీద స్పందించవచ్చు కదా అని ప్రధానంగా మార్వాడి పెద్దలు చేస్తున్నటువంటి విమర్శలు. మార్వాడి వాళ్ళు మాట్లాడుతున్నా, మార్వాడీలకు భజన చేసేటువంటి తెలంగాణలో ఉన్న బ్రోకర్లు మాట్లాడుతున్నా మాకు తెలుసు. కానీ ఈ బ్రోకర్లు మేము ఏం అడుగుతున్నాం అంటే మేము మార్వాడీల కోసం మాట్లాడినప్పుడే మీకు రోయాలు ఎందుకు గుర్తొస్తున్నారు? మాకు శాతం అయితే కరెక్టే, మీరు శాతం అయితే దమ్మున్నోళ్ళే కదా, 10 ఏళ్ళ అధికారంలో మీ వాళ్ళే ఉన్నారు కదా, మీకు దమ్మున్నోళ్ళు మరి రోహింగ్యాల కోసం ఇప్పుడు మా దగ్గర ఎందుకు చర్చ చేస్తున్నారు? రోహింగ్యాలు మేము పంపకం ఏమైనా అడ్డం పడ్డామా? ఒకవేళ రోహింగ్యాలు దేశానికి వ్యతిరేకులు, తీవ్రవాదులు, దేశానికి నష్టం చేస్తారని గుర్తుండి కూడా 10 ఏళ్ళు పక్కకేసుకొని సైలెంట్గా ఉన్నారంటే అర్థమైంది. ఎవరు దేశానికి మేము వీళ్ళని పసిగట్టినాం కాబట్టి మాట్లాడుతున్నాం. మీరు రోహింగ్యాల ప్రమాదం అని పసిగట్టిరు కదా, పసిగట్టి కూడా మేము మార్వాడీలతో మాట్లాడేంత వరకు కూడా మీరు మాట్లాడలేదంటే అర్థమైంది. రోహింగ్యాలను మీరే ఎంకరేజ్ చేస్తున్నట్టు అర్థం. ఎందుకు? వాళ్ళని చూసి ఇక్కడ రాజకీయాలు చేయదలుచుకున్నారా? మేము మార్వాడీల కోసం మాట్లాడేంత వరకు మీరు ఎందుకు మాట్లాడతలేరు? మీకు దమ్ము ధైర్యం ఉన్న మీరు ఆ పని చేయండి, మేము అడ్డం వస్తున్నామా? దాన్ని నిలువరించాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఆ కేంద్ర ప్రభుత్వం ఏ పార్టీ అయినా ఉండని మాకు సంబంధం లేదు. ఆ పార్టీ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం సరిహద్దులు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వమే కదా.
ఆ ప్రభుత్వం చర్యలు తీసుకోమని మాకు వచ్చే అభ్యంతరం ఏం లేదు. భారతదేశంలోకి వేరే వాళ్ళు వస్తుంటే మేము ఎట్లా ఒప్పుకుంటాం? మేము ఒప్పుకోం. కానీ కౌంటర్ ఆర్గ్యుమెంట్ తీసుకురావడం ఎంతవరకు కరెక్ట్? అంటే మార్వాడీల కోసం మాట్లాడితే మేము రోహింగ్యాలు తెస్తాం, అంటే మేము రోహింగ్యాలను మేమేమనొద్దు, అంటే మార్వాడీలు మేమేమనొద్దు. అంటే మార్వాడి దోపిడీ కోసం మేము మాట్లాడితే మమ్మల్ని తప్పంటారు, రోహింగ్యాల కోసం మీరు మాట్లాడకుండా వదిలేస్తే మాత్రం అది మంచిదంటారా? అయితే ఇక్కడ ఇంకొక అంశం సార్, ఏదైతే కొంతమంది బీజేపీ నాయకులు కూడా మార్వాడి వ్యతిరేక విధానాన్ని ఖండిస్తున్నారు. అంతా కూడా ఒకటే భారతదేశం, అందరం కూడా భారతీయులమే, ఎక్కడైనా జీవించవచ్చు, వ్యాపారం చేసుకోవచ్చు అనేది కొంతమంది బీజేపీ నాయకుల వాదన. కొంతమంది మార్వాడి నాయకుల వాదన ఏంటంటే మాతృభాష హిందీ, భారత్ మాత మా మాత, కాబట్టి భారతదేశంలో ఎక్కడైనా నివసిస్తాం, ఎక్కడైనా మేము వ్యాపారం చేసుకుంటాం, మీరు చేతనైంది చేసుకోండి అన్నట్టు ఫోన్ కాల్లో బెదిరింపులో వింటున్నాం. అంటే తెలుగు వాళ్ళు, మన తెలంగాణ వ్యక్తులు ఏం చేయలేరనే ధీమా వారికి ఉందా? ప్రభుత్వాల సపోర్ట్ వల్ల వారు అట్లా మాట్లాడుతున్నారా, లేకపోతే దీనికి ఏమై ఉంటుంది మీ మాటలలో? అంటే ఇప్పుడు మార్వాడి అంటే ఏంటంటే మనీ మాఫియా కలిస్తేనే మార్వాడీలు. వాళ్ళ దగ్గర మనీ ఉంది, మాఫియా ఉంది. ప్రభుత్వాలు ఇట్లా అమ్ముడు పోయే దళారి ప్రభుత్వాలు ఇవి, వాళ్ళ మద్దతు ఉంది కాబట్టి వాళ్ళు మాట్లాడతారు. అయితే మేమేమంటున్నాం అంటే భారతదేశంలో ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు, మేము కాదని అంటలేము. కానీ నార్త్ ఇండియా నుంచి, ఇదే నార్త్ ఇండియా నుంచి ఈ రెండు జాతులు తప్ప ఇలా ఛత్తీస్గఢ్ నుంచి చాలా మంది కార్మికులు వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు, ఒరిస్సా నుంచి చాలా మంది కార్మికులు ఇటుక బట్టల్లో పనిచేస్తున్నారు, బీహార్ నుంచి చాలా మంది కార్మికులు వచ్చి కన్స్ట్రక్షన్ వర్క్లో పనిచేస్తున్నారు, అస్సామీలో వచ్చి సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్నారు. మేము వాళ్ళతో ఏం కొట్లాడతలేము. నేనేమంటున్నా అంటే తట్టమోస మార్వాడీలతో మేము ఆహ్వానిస్తున్నాం, కానీ గుట్టలు ఎత్తుకపోయేటోళ్ళతో కాదు. ఇక్కడ తట్టమోస మార్వాడీలు మా దోస్తులే అంటున్నాం. చూపించు ఎంతమంది తట్టమోస మార్వాడీలు ఉన్నారు అంటే. కేవలం వాళ్ళ స్లోగన్ ఒకటి ఉంటుందండి, మార్వాడి గుజరాతీల స్లోగన్ ఏంటంటే అది బేసిక్ చాలా ప్రమాదం. వాళ్ళు ఏం చెప్తారంటే మార్వాడి వాడు పుట్టిందే వ్యాపారం చేయడం కోసం అనేది వాళ్ళ బేసిక్ స్లోగన్. ఓకే, అంటే అర్థమైంది, మార్వాడీలు అందరూ వ్యాపారం చేస్తే మేమేం చేయనికున్నాం అంటే వాళ్ళ గూడిగం చేయకున్నాం అని చెప్పడం అన్నట్టు. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. అంటే మొత్తం వ్యాపార రంగం మీ గుప్పిట్లో ఉండాలి, మీరు ప్రభుత్వాన్ని శాసించాలి, మీరు మొత్తం ఆర్థిక వ్యవస్థను మీరు శాసించాలి, మేము మాత్రం అడ్డకూలీలుగా బతకాలి, లేకపోతే సెక్యూరిటీ గార్డులుగా పనిచేయాలని మీరు చెప్పేది. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. మీరు మార్వాడీలు వచ్చేసి మా కన్స్ట్రక్షన్ వర్కర్తో పాటు మాతో పాటు తట్టమోస్తా అంటే మాకు ఇబ్బంది లేదు. ఇవాళ హైదరాబాద్ GHMCలో చాలా మంది మా దళిత బిడ్డలు ఆడపిల్లలు పొద్దున్న లేవగానే సీపులు పట్టుకుని ఉడుస్తున్నారు. మేము మార్వాడి మహిళలు చూడ రోడ్లు ఉడుస్తా అంటే వెల్కమ్. మా హైదరాబాద్ను పరిశుభ్రంగా ఉంచుతా అంటే మాకు వచ్చే నష్టం లేదు. ఆ అభివృద్ధిలో మీరు భాగస్వామ్యం కాండి. కానీ ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతుంది ఏంటంటే హైదరాబాద్ వాళ్ళ వల్ల డెవలప్ అయింది. ఓకే, మరి హైదరాబాద్ వాళ్ళ వల్ల డెవలప్ అయినప్పుడు హైదరాబాద్ ఇంత పరిశుభ్రంగా ఉండడానికి మా వల్లనే కదా. మరి ఆ పరిశుభ్రంగా ఉండడానికి మీరు కూడా చీపురు గడ్డలు పట్టుకోండి. ఓకే, అయితే ఇంకొకటి సార్, ఇక్కడ ప్రధానంగా వాళ్ళు జ్యువెలరీ షాప్స్ కానీ, మన వడ్ల కాంసాలి పనులు కానీ, మన హౌసుల పనులు కానీ, ఆఖరికి మన పద్మశాలి వేసే బట్టల దుకాణాలు కావచ్చు, మన ఇంకా దళిత సోదరుల చెప్పుల దుకాణాలు కావచ్చు, ఏకంగా 90% వాళ్ళ చేతిలోకి వెళ్ళింది అనేది అది నగ్న సత్యం, అందరికి తెలిసిన విషయం. మరి నష్టపోయినటువంటి జాతులు ఏకం చేసే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా భవిష్యత్తులో? మరి నష్టపోయినటువంటి జాతులను ఏకం చేసి ఒక ఐక్యవేదిక ద్వారా ముందుకు వెళ్ళే కార్యాచరణ ఏమైనా ఉందా? అది ఇప్పుడు విషయం ఏంటంటే ఆర్థిక పరంగా నష్టపోతున్నటువంటి కుటుంబాల్లో ఒక కోణం. రెండవది తెలంగాణ ఉద్యమానికి ప్రధాన 3-4 కారణాలలో ప్రధానమైనటువంటి ఒక కారణం నిరుద్యోగం. ఆ నిరుద్యోగానికి ప్రభుత్వం ద్వారా ఉద్యోగాలు వస్తాయి, దాని పరిష్కారం అయితే కాదు. అది కొన్ని ఉద్యోగాలు మాత్రమే ఉంటాయి. మిగతాది ఉపాధి రంగంలో పోవాలి. ఉపాధి రంగంలో పోవాలంటే ఇలా కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తుంది, ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ యోజన పథకాన్ని ఉపయోగించుకోండి, దుకాణాలు పెట్టుకోండి, వ్యాపారాలు చేసుకోండి, ప్రభుత్వమే చెప్తుంది. ఈ దుకాణాలు వ్యాపారాలు పెట్టుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి బ్యాంకు వాడు వీనికి లోన్ ఇయ్యాడు. ఒకవేళ లోన్ తెచ్చి పెడదామంటే వానితో తట్టుకోలేడు. వానితో ఎందుకు తట్టుకోలేడు అంటే వీళ్ళు ఏం చెప్తారంటే వాళ్ళు చాలా వర్తక వాణిజ్యంలో ఆరితేరు ఏం కారు వాళ్ళు ఆరితేరిన గుణవంతం ఏంటంటే దొంగమాలమ్ముడు, 2 నంబర్ దందా చేసుడు. ఈ 2 నంబర్ దందా దొంగమాల వాళ్ళు ఏమైతే వాని పోటీని మనం కూడా ఎదుర్కొంటలేకపోతే మార్వాడీలు నకిలీ వస్తువులు కూడా 100% మేము చెప్తున్నది కాదు. నిన్నగాక మొన్న 15 రోజుల క్రితం ఇదే ఎస్ఓటి పోలీసులు వరంగల్ పట్టుకున్నారు కదా. ఇప్పుడు హైదరాబాద్ లో అవాల వ్యాపారానికి పునాది చేసిన ఎవడు, అవాల దందాలు ఎవడన్నా తెలంగాణ పౌరుడు దొరికింది ఎంతవరకు చూడు. మరి ఎన్ని కేసులు ఉన్నాయో తీయమని వాళ్ళ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ హిస్టరీ తీసుడు మనం ఎంతమంది అవాల కేసులు వాళ్ళు ఉన్నారు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే తెలంగాణ దోపిడీ చేయడం కాకుండా తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని ప్రశ్న చేస్తున్నారు. వాడెవడో గోమూత్రం సంఘం అని పెట్టేసి తెలంగాణ షాముకు ఫోన్ చేసి బెదిరియడం ఏందండి? అది వల్గర్గా మాట్లాడు తెలంగాణ ప్రజలు శాతగానం వల్ల. అయితే ఒకటి ఏంటంటే మార్వాడి అనేటువంటి వాళ్ళు ఎవరైతున్నారో రాజస్థాన్ మార్వాడి ప్రాంతం నుంచి వలస వచ్చిన వాళ్ళు. ఆ మార్వాడి ప్రాంతంలో ఒక కల్చర్ ఏముందనంటే రాజస్థాన్ లో బహిరంగంగా ఆయుధాల ప్రదర్శన చేస్తారు. ఆ కల్చర్ అక్కడ ఉంది. అంటే ఇల్లీగల్ కూడా ఆయుధాలు ఉంటాయి వాళ్ళ దగ్గర. బహుశా వాళ్ళు పొరపడుతున్నట్టు మేము రాజస్థాన్ లో తుపాకులు చూపించినట్టు తెలంగాణలో చూపిస్తామని. కానీ తెలంగాణ కల్చర్ ఉంది.
తెలంగాణ ఎట్లా ఎదుర్కోవాలని ఎదుర్కొంటుంది. కానీ ఆ వాతావరణాన్ని మేము కోరుకుంటలేము. తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టి పోరగాళ్ళని ధమ్కీలు ఇచ్చి బెదిరించి నువ్వు ఆనాడు వరకు ఈనాడు వరకు శరణార్థికి వచ్చినావు, బతుకు తెరువు కోసం వచ్చినావు. బతుకు తెరువు కోసం వచ్చినవి మర్యాదగా మాతో ఉండాలి. కానీ మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి మా పోరగాళ్ళకు ధమ్కీలు ఇచ్చి మమ్మల్ని శాతగానులను చేసేసి ఎందుకు శాతగానులం అంటే మీరు లేకపోతే తెలంగాణ ప్రజలు బతకలేదా? కాబట్టి తెలంగాణ అస్తిత్వాన్ని ప్రశ్న చేస్తారు, తెలంగాణ ఆత్మగౌరవాన్ని ప్రశ్నిస్తారు, తెలంగాణ పోరాల మీద దాడులు చేస్తారు. కాబట్టి ధమ్కీలకు తెలంగాణ సమాజం భయపడదు. చివరికి వచ్చే వరకు ఏంటంటే వాళ్ళ భజన పర్వతో ఏం మాట్లాడిస్తారు, తెలంగాణలో అంతా శాతగానులు అంటే చెప్తున్నారు. తెలంగాణ శాతన ఏందో ప్రపంచ చరిత్రలో రాసుకొని ఉన్నది వాళ్ళు చదువుమని. నిన్న అలా మాట్లాడుతున్నటువంటి సోషల్ మీడియా మాట్లాడుతున్నటువంటి వాళ్ళ శంషాగాలకు చెప్తున్నాం ఏంటంటే తెలంగాణ దమ్మేందో ప్రపంచ చరిత్రలో ఉంది. తెలంగాణ పోరాటం అనేటువంటిది ప్రపంచ చరిత్రలో లిఖితమైనటువంటిది. అది చరిత్ర పోయి చదివితే తెలుస్తుంది. కాబట్టి మేము ఇప్పుడు కూడా అంటున్నాం ఏంటంటే తెలంగాణకు ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి తెలంగాణ అస్తిత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి మార్వాడి గుజరాతీ వ్యాపార రంగం ఏదైతుందో అది తెలంగాణ సమాజానికి ప్రమాదం. దాన్ని ఎదుర్కోవడం కోసం త్వరలో తెలంగాణ యువకులను తెలంగాణలో ఉన్నటువంటి వర్తక వాణిజ్య రంగాలన్నింటినీ ఏకదాటి మీద తీసుకొచ్చి ఒక జేఏసీ ఏర్పాటు చేసి దీని పరిష్కారాన్ని వెతుక్కుంటాం. ఆ పరిష్కారం కూడా మేము చాలా స్పష్టంగా చెప్తున్నా, చట్టం పరిధిలోనే ఉంటుంది. ఎవరి మీద గొడవలు లేవు, ఎవరి మీద ఘర్షణలు లేవు, జాగోలు లేవు, బాగోలు లేవు. వాళ్ళంతలో వాళ్ళే తట్టదరుకునేటువంటి పరిస్థితి చట్టం పరిధిలో మేము వెతుకుతున్నాం.